oxygen is completely absent during the chemical oxidation breakdown of a hexose substrate, the net final outcome will show. If oxygen is completely absent during the chemical oxidation breakdown of a hexose substrate, the net final outcome will show. ఆక్సిజన్ లేనప్పుడు రాసాయనిక ఆక్సీకరణం జరిగి హెక్సోజ్ చక్కెర నుండి వచ్చే చివరి పదార్థాలేవి? ఆక్సిజన్ లేనప్పుడు హెక్సోజ్ చక్కెర ఆక్సీకరణం చెంది ఏం ఏర్పడుతుంది? ఎనర్జీ విల్ నాట్ బి ప్రొడ్యూస్డ్ ఎట్ ఆల్. శక్తి ఉత్పత్తి కాదు. ఎనర్జీ విల్ నాట్ బి ఆక్సిడైజ్డ్. శక్తి ఆక్సీకరణం జరగదు. ఎనర్జీ ఈల్డ్ విల్ బి లో, అప్రాక్సిమేట్లీ 56 కిలో క్యాలరీస్. శక్తి అతి తక్కువగా వస్తుంది, దాదాపు 56 కిలో క్యాలరీలు. ఈథైల్ ఆల్కహాల్ విల్ బి ఫార్మ్డ్ అండ్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్. ఈథైల్ ఆల్కహాల్తో పాటు కొద్ది మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ వన్. నాలుగోది సరైన సమాధానము. ఈథైల్ ఆల్కహాల్తో పాటు కొద్ది మొత్తంలో శక్తి విడుదలవుతుంది. అది ఎంత అంటే 56 కిలో క్యాలరీలు. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ వన్. Along with ethyl alcohol, a small amount of energy is released, that is 56 kilocalories. 56 kilocalories. If oxygen is completely absent during the chemical oxidation breakdown of a hexose substrate, the net final outcome is ethyl alcohol along with a small amount of energy. Term cardiac refers to which organ in the body? Term cardiac refers to which organ in the body? శరీరంలో కార్డియాక్ అన్న పదము ఏ అవయవాన్ని సూచిస్తుంది? హార్ట్ గుండె, వీన్ సిరలు, లింఫ్ శ్వసనాళము, క్యాపిల్లరీ రక్తకేశనాళిక. హార్ట్. ద రైట్ ఆప్షన్ ఈజ్ హార్ట్, గుండె. ద టర్మ్ కార్డియాక్ రెఫర్స్ టు హార్ట్ ఇన్ ద బాడీ. కార్డియాక్ అన్న పదము గుండెను సూచిస్తుంది. On which side of the human heart is low in oxygen? On which side of the human heart is low in oxygen? మానవుడిలోని గుండెలో ఏ భాగంలో, ఏ వైపు తక్కువ ఆక్సిజన్ ఉంటుంది? లెఫ్ట్ వెంట్రికల్, ఎడమ జఠరిక. రైట్ వెంట్రికల్, కుడి జఠరిక. లెఫ్ట్ ఏట్రియం, ఎడమ కర్ణిక. రైట్ ఏట్రియం, కుడి కర్ణిక. Right option is right atrium and right ventricle. Right atrium and right ventricle. That is right side. Right side has the low oxygen. Right side has the low oxygen. మానవుడి యొక్క గుండెలో కుడి భాగంలో ఉండేటువంటి కుడి కర్ణిక, కుడి జఠరికల్లో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. Which structures of the heart control the flow of the blood? Which structures of the heart control the flow of the blood? రక్తం యొక్క ప్రవాహాన్ని నియంత్రించేటువంటి గుండెలోని భాగాలేవి? ఆర్టరీస్ ధమనులు, వీన్స్ సిరలు, వాల్వ్స్ కవాటాలు, క్యాపిలరీస్ రక్తకేశనాళికలు. ద ఆన్సర్ ఈజ్ వాల్వ్స్ కవాటాలు. వాల్వ్స్ కవాటాలు. These valves control the flow of blood. కవాటాలు రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. Which of the following option is correct? Which of the following opinion is correct? కింద ఇచ్చిన అభిప్రాయాల్లో ఏది సరైనది? రవి said xylem, phloem cells are arranged one upon another. Ravi said xylem phloem cells are arranged one upon another. రవి xylem phloem కణాలు ఒకదానిపైన ఒకటి
అమర్తాయని చెప్పాడు. జాన్ సెడ్ xylem phloem are not separate structures. జాన్ సెడ్ xylem phloem are not separate structures. జాన్ xylem phloem వేరు నిర్మాణాలు కావని అన్నాడు. Salma said xylem phloem cells connect to form tubes. Salma said xylem phloem cells connect to form tubes. సల్మా xylem phloem కణాలు ఒకదానితో కలిసిపోయి నాళాలను ఏర్పరుస్తాయని చెప్పింది. హరి సెడ్ బికాజ్ ఆఫ్ ఇట్స్ షేప్ దే ఆర్ ట్యూబ్ లైక్. హరి సెడ్ బికాజ్ ఆఫ్ ఇట్స్ షేప్ దే ఆర్ ట్యూబ్ లైక్. అది వాటికి నిర్మాణపరంగా గొట్టాల మాదిరిగా ఉన్నాయని హరి చెప్పాడు. ఏది నిజం, ఏది సరైనది అంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్, దట్ ఈస్ xylem phloem cells connect to form tubes. xylem phloem cells connect to form tubes. xylem మరియు phloem అంటే దారు మరియు పోషక కణాలు నాళాలను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే దారు కణాలేమో నీటి రవాణాకు, పోషక కణాలేమో పోషక పదార్థాల రవాణాకు ఉపయోగపడతాయి. xylem ట్రాన్స్పోర్ట్స్ వాటర్, phloem ట్రాన్స్పోర్ట్స్ న్యూట్రియంట్స్, ఫుడ్ మెటీరియల్. An aphid pierces its proboscis into the dash to get plant juices. An aphid pierces its proboscis into the dash to get plant juices. ఒక పచ్చ పురుగు దాని యొక్క తుండాన్ని మొక్కలోని ఏ కణజాలం వరకు చొప్పిస్తుంది? xylem దారు కణజాలము, phloem పోషక కణజాలము, cambium విభాజ్య కణజాలము, vascular బండిల్ నాళిక పుంజాలు. phloem is the right option. phloem is the right option. పోషక కణజాలము. An aphid pierces its proboscis into the phloem to get plant juices. మొక్క యొక్క రసాలను పీల్చుకోవడానికి వీలుగా ఒక పచ్చ పురుగు దాని యొక్క తుండాన్ని పోషక కణజాలం వరకు చొప్పిస్తుంది.